ఈ దినము దేవుని వాక్యము. విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టడై ఉండుట అసాధ్యము. హెబ్రీ పత్రిక 11:6. విశ్వాసము అనేది మనలో లేకుండా దేవుడు మనలను ఇష్టపడడు. దేవుడు మనలను ఇష్టపడాలి అంటే, దేవుని మెప్పు మనం పొందుకోవాలంటే మనలో విశ్వాసం ఉండాలి. ఎంతోమంది భక్తులు వారి విశ్వాసమును కనపరిచి దేవుని మెప్పును పొందుకున్నారు. హానోకు అను భక్తుడు దేవుని మెప్పు పొందుకున్నాడు. దేవునికి ఇష్టడుగా జీవించాడు కనుక మరణము రుచి చూడకుండా పరలోకానికి వెళ్ళిపోయినట్లు వాక్యములో మనం చూస్తూ ఉన్నాము. మరణము పాపమునకు ముల్లది. అలాంటి పాపము నుండి తప్పింపబడటానికి విశ్వాసము చాలా బలముగా మనకు పనిచేస్తూ ఉంది. విశ్వాసమునకు కర్తయు దాన్ని కొనసాగించువాడైన యేసయ్య వైపు మనం చూసి ప్రార్థించి విశ్వాసమును అధికముగా మనము పొందుకుందాము. ప్రార్థన. ప్రేమ కలిగిన మా తండ్రి, నీకు స్తోత్రాలు. ఈ దినమందు విశ్వాసము కొరకు ప్రార్థించటానికి కృప చూపారు. మాకు విశ్వాసమును దయచేయండి. అపోస్తులు నీ యొద్దకొచ్చి మా విశ్వాసమును వృద్ధి చేయమని ప్రార్థించక వారి విశ్వాసమును మీరు వృద్ధి చేశారు. మీ రాజ్యములో మేము చేరేంత వరకు మీకు ఇష్టలుగా మేము బ్రతికేలాగున అయా మా విశ్వాసమును మీరు వృద్ధి చేయండి. మా విశ్వాసము మమ్ములను స్వస్థపరచునుగాక, మా విశ్వాసము మమ్ములను బలపరచునుగాక. విశ్వాసమందు మమ్ములను హెచ్చించి విశ్వాసములో ఉన్నత స్థాయికి మమ్ములను నడిపించమని ప్రార్థిస్తూ ఉన్నాము. సహాయము చేయండి, కనికరము చూపండి. విశ్వాసమునకు కర్తయు దానిని కొనసాగించువాడైన మా యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన పరిశుద్ధమైన నామమున ప్రార్థిస్తూ అడిగి వేడుకొనుచున్నాము మా ప్రియమైన పరలోకపు తండ్రి. ఆమేన్.